నేను ఇంట్లో ఎక్కువగా చేసే మరొక సూపర్ డూపర్ రెసిపీ ఒకటి చూపిస్తాను. పుల్ల పుల్లగా కారం కారంగా నిమ్మకాయ కారం అండి. వేడివేడి అన్నంలోకి కానీ దోశలు, గారెలు, వేడివేడి పునుగులు, బోండా ఇలా దేనిలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. ఇక పెరుగన్నంలోకి అయితే అసలు చెప్పేదేలే, అద్దరిపోతుంది అంతే. ఇది రూమ్ టెంపరేచర్లో నెల రోజులు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో అయితే 4 నెలలైనా నిల్వ చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ నేను 15 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. అంటే అరకిలో మీద కొంచెం ఎక్స్ట్రానే ఉన్నాయండి. ఈ నిమ్మకాయల్ని సగానికి కట్ చేసి రసం తీసుకోవాలన్నమాట. కొలత కోసం ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలి. నిమ్మరసం కొలతగా తీసుకోవాలన్నమాట. కాయల కంటే కూడా రసం కొలత అయితే చేయడానికి ఈజీగా ఉంటుంది. కొలతకి ఏదైతే తీసుకుంటారో దాంతోనే ఉప్పు కారం కూడా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఈ 250 ml మెజరింగ్ కప్ తీసుకున్నానండి కొలత కోసం. ఇందులోకి రసం తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ మెజరింగ్ కప్పుతో ఒక కప్పు నిండా అయింది. ఈ నిమ్మకాయ తొక్కులు పడేయనవసరం లేదండి. వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఎండపెట్టేసి పూర్తిగా ఎండిపోయిన తర్వాత సున్నిపిండిలో వేసి పట్టించుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది. ఈ నిమ్మరసాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇందులో ఏ కప్పుతో అయితే నిమ్మరసం కొలిచారో అదే కప్పుతో పావు కప్పు వంతు సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్నది మెజరింగ్ కప్స్ కాబట్టి నా దగ్గర పావు కప్పు ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ పావు కప్పుతో వేస్తున్నానండి. ఈ సాల్ట్ కూడా మీరు అయోడైజ్డ్ సాఫ్ట్ సాల్ట్ వాడకండి. ఎందుకంటే అందులో కొన్ని యాంటీ కేకింగ్ ఏజెంట్స్, పొటాషియం అయోడేట్, బ్లీచ్ ఇలా చాలా రకాల కెమికల్స్ కలుపుతారనమాట. వాటి వల్ల సాల్ట్ అనేది ఒక రకమైన కెమికల్ వాసన వస్తుందన్నమాట. అలాంటి సాల్ట్ వేస్తే మనం చేసే రెసిపీ కూడా ఫ్లేవర్ మారిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. సో ఉంటే సైంధవ లవణం వేసుకోండి. నేనైతే ఇక్కడ పింక్ సాల్టే వేస్తున్నాను. లేదంటే కనుక కళ్ళుప్పు ఉంటుంది కదా, దాన్ని మిక్సీ పట్టి వేసేసుకోండి. అలాగే నిమ్మరసం కొలిచిన కప్పుతోనే అరకప్పు వరకు కారం వేసుకోవాలి. కప్పు నిమ్మరసానికి అరకప్పు కారం కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత ఒక్క అర టీ స్పూన్ అంతా వేయించిన మెంతుల పొడి కూడా వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం చక్కగా కలిపేసేయాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం జారుగా ఉంటేనే నిమ్మకాయ కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. గట్టిగా ఉండకూడదు. ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్న కొలతలు అయితే కరెక్ట్గా సరిపోయినాయండి. ఇంకా ఎక్స్ట్రా ఏం పట్టవు. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టిన మిరపకాయలని ఇలా సగానికి కట్ చేసి వేసుకోవాలి. మిరపకాయలని మీ ఇష్టం అండి, మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక మిరపకాయని 3 ముక్కల కింద చేస్తున్నాను. ఈ మిరపకాయలని పెరుగన్నంతో తింటే అసలు పెరుగన్నం ఎంత తింటామో కూడా తెలియదండి, అంత బాగుంటాయి అన్నమాట. కాకపోతే ఈ మిరపకాయలు నిమ్మకాయ కారంలో ఊరటానికి ఒక 4-5 రోజుల వరకు టైం పడుతుంది. నేనైతే మరీ ఘాటైన మిరపకాయలు అయితే తీసుకోలేదండి. మరీ కారం ఉన్నా కూడా తినలేం కదా. సో కొంచెం మీడియం స్పైసీ ఉన్నవే తీసుకున్నాను. అలాగని మరీ చప్పటివి కూడా కాకుండా కొంచెం మీడియం స్పైసీ ఉంటేనే బాగుంటాయి అన్నమాట. ఇవి నిమ్మకాయ కారంలో 4-5 రోజులు ఊరిన తర్వాత పుల్ల పుల్లగా ఉప్పుగా పెరుగన్నంతో తింటుంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఈ మిరపకాయలు తింటామండి. సో అందుకనే ఈ మిరపకాయలు కొంచెం ఎక్కువే వేస్తున్నాను. మిరపకాయలు వేసేసి మొత్తం ఇలా చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం తడకా ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లంత నూనె వేడి చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. తినేవాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు, అర టీ స్పూన్ ఇంగువ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికే ఈ మిరపకాయలు, ఇంగువ అనేవి వేగిపోతాయి అన్నమాట. దించి ఈ తాలింపుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే నిమ్మకాయ కారంలో వేసుకోవాలి. అప్పుడే నిమ్మకాయ కారం అనేది కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా తాలింపు మొత్తం చక్కగా కలిపేస్తే మన నిమ్మకాయ కారం రెడీ అయిపోయినట్టే. ఈ కారాన్ని ఏ టిఫిన్లోకైనా తినొచ్చు, వేడివేడి అన్నంలోకైతే ఇంకా అదిరిపోతుంది అనమాట. అలాగే ఈ మిరపకాయలు కూడా ఊరిన తర్వాత పుల్ల పుల్లగా ఉప్పుగా కారం కారంగా పెరుగన్నంలోకి తింటూ ఉంటే ఉంటుందండి. అసలు చాలా రుచిగా ఉంటుందన్నమాట. అసలు ఇది ఒకసారి మీరు టేస్ట్ చేశారంటే ఇంకా ప్రతి నెల చేసుకుంటూనే ఉంటారనమాట. అంత నచ్చేస్తుంది మీకు. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మరి నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.